Good morning, my dear buddy. Welcome back to our channel. Welcome back to our series of communication English videos. మనం వాక్యాలు తయారు చేయడం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించి రకరకాలుగా వాక్యాలు ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ప్రెజెంట్ టెన్స్లో సబ్ టెన్స్ అయిన ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించి మనం వాక్యాలు ఎలా తయారు చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని పదాలు మనం తరచుగా వాడుతుంటాం. అవి ఏంటంటే ఆల్వేస్, వైల్, స్టిల్, అట్ ద మూమెంట్, ప్రెజెంట్, నౌ వంటివి. ఆల్వేస్ ఎప్పుడు, వైల్ ఆ సమయంలో, స్టిల్ ఎప్పటికీ, అట్ ద మూమెంట్ ఈ సమయంలో, ప్రెజెంట్లీ, నౌ అంటే అర్థం ఇప్పుడు. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రోగ్రెసివ్ యాక్షన్స్ని గురించి చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అంటే మన కళ్ళ ముందు ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటే అది ప్రోగ్రెసివ్ యాక్షన్ అవుతుంది. అంటే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు జరుగుతూ ఉండడం అంటే మన కళ్ళ ముందు మాత్రమే జరగాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతూ ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఆ పని జరుగుతూ ఉండాలి. వాటిని ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అంటారు. ప్రోగ్రెసివ్ యాక్షన్స్ని గురించి చెప్పేటప్పుడు మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్పీకింగ్ నౌ, నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. యు ఆర్ లిజనింగ్, మీరు వింటూ ఉన్నారు. దోస్ ఆర్ ద ప్రోగ్రెసివ్ యాక్షన్స్. ఇంకా టెంపరరీ యాక్టివిటీస్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ టెంపరరీ యాక్టివిటీస్ అంటే ఏంటి, పర్మనెంట్ యాక్టివిటీస్ అంటే ఏంటి మనం తెలుసుకుంటే మంచిది. డ్రైవింగ్ చేయడం అనే ఒక పని ఉంది. డ్రైవర్కి అది పర్మనెంట్ యాక్టివిటీ, మనకి టెంపరరీ యాక్టివిటీ. టీచింగ్, బోధించడం అనేది టీచర్కి పర్మనెంట్ యాక్టివిటీ, మనకి టెంపరరీ యాక్టివిటీ. సో మనం పర్మనెంట్ యాక్టివిటీస్ని చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగించాలి. టెంపరరీ యాక్టివిటీస్ని గురించి చెప్పేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. లైక్ టీచర్ టీచర్స్ లెసన్స్, డ్రైవర్ డ్రైవ్స్ వెహికల్స్, ఐ యామ్ డ్రైవింగ్ కార్, నేను కార్ని నడుపుతూ ఉన్నాను అనేది ఒక టెంపరరీ యాక్టివిటీ. లైక్ దట్ టెంపరరీ యాక్టివిటీస్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇంకా ఏ డెఫినెట్ అరేంజ్మెంట్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో పలానా టైంకి ఖచ్చితంగా జరుగుతుంది అని మనం చెప్పాలనుకుంటే మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీటింగు 9 గంటలకు స్టార్ట్ అయిపోతుంది అని చెప్పాలనుకుంటే ద మీటింగ్ ఈజ్ స్టార్టింగ్ బై 9 o'clock, ది మూవీ ఈజ్ స్టార్టింగ్ బై 10 o'clock. ఈ విధంగా కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించవచ్చు. ఇంకా ఎక్స్ప్రెస్ అన్ ఐడియా విత్ ఆల్వేస్, ఆల్వేస్ని ఉపయోగించి మనం కొన్ని వాక్యాలు తయారు చేయొచ్చు. ఎలా అంటే అతడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఆమె ఎప్పుడు తింటూనే ఉంటుంది, వాడు ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు అని చెప్పేటప్పుడు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించవచ్చు. ఎలా అంటే హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ మొబైల్, షీ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈటింగ్. లైక్ దట్ we use present continuous tense. ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి వాక్యాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు తయారు చేయాలంటే మనకి ఒక చిన్న స్ట్రక్చర్ గుర్తుండాలి. సబ్జెక్ట్ ప్లస్ am or is or are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, ఇక్కడ am, is, are అనేవి హెల్పింగ్ వెర్బ్స్, V4 అనేది మెయిన్ వెర్బ్. V4నే ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అంటాం. మెయిన్ వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే మనకి V4 వస్తుంది. వెర్బ్స్ క్లాస్ చెప్పినప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. డౌట్ ఉంటే ఒకసారి వెర్బ్స్ క్లాస్ మరొకసారి చూడండి. ఆబ్జెక్ట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉంటే యామ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో హీ అయినా, షీ అయినా, ఇట్ అయినా, ఎనీ సింగులర్ నౌన్ అయినా ఉంటే ఈజ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో వి అయినా, యు అయినా, దే అయినా, ఎనీ ప్లూరల్ నౌన్ అయినా ఉంటే మనం హెల్పింగ్ వర్బ్ ఆర్ని ఉపయోగించాలి.
ఎలా అంటే వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. సబ్జెక్ట్ వి ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉపయోగించాను. ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది లెర్న్ ఈజ్ లెర్నింగ్. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఇది యాడ్వర్బ్. నౌ అనేది ఒక యాడ్వర్బ్. సో ఐ గాట్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. దాని అర్థం మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము. అంటే ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. నేర్చుకోవడం అనే పని ఇప్పుడు జరుగుతూ ఉంది. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ మీన్స్ మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్. దాన్ని నెగిటివ్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్ నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. వీఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. దట్ ఈస్ ఎ నెగిటివ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ ఆర్ని ముందుకు తీసుకొస్తే ఆర్ వి లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా అని దానికి అర్థం. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్. ఆర్తో పాటుగా నాట్ని కూడా ముందు తీసుకొస్తే ఆర్ఎంట్ వి లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. మనం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా అని దాని అర్థం. యామ్ ప్లస్ నాట్ అమెంట్, ఈజ్ ప్లస్ నాట్ ఈజెంట్, ఆర్ ప్లస్ నాట్ ఆరెంట్. దీస్ ఆర్ ద షార్ట్ ఫార్మ్స్ ఆఫ్ దీస్ హెల్పింగ్ వెర్బ్స్. ఇంకా మనం ఈ WH ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ని పాజిటివ్ ఇంటరాగేషన్ అండ్ నెగిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్కి ముందుని ఉంచడం ద్వారా కొన్ని వాక్యాలు తయారు చేయొచ్చు. ఎలా అంటే వేర్ ఆర్ వి లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నాము. హౌ ఆర్ వి లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ దిస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి మై డియర్ బడీ, మనం ఇప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ తర్వాత V4ని మాత్రమే కాకుండా కొన్నిసార్లు మనం నౌన్ ఉంచవచ్చు, యాడ్జెక్టివ్ ఉంచవచ్చు, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంచవచ్చు, యాడ్వర్బ్ కూడా ఉంచవచ్చు. నౌన్ ఉంచామనుకోండి అది ఐడెంటిటీ ఆఫ్ సంథింగ్ని తెలియజేస్తుంది. యాడ్జెక్టివ్ని ఉంచామనుకోండి అది టాక్ అబౌట్ డిస్క్రిప్షన్ అంటే వర్ణించడానికి గురించి చెప్తుంది. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంచామనుకోండి టాక్ అబౌట్ టైం, ప్లేస్, రిలేషన్షిప్ అంటే మనం టైం గురించి చెప్తున్నట్టు లేదా ఒక ప్లేస్ గురించి చెప్తున్నట్టు, రిలేషన్షిప్ గురించి తెలియజేస్తున్నట్టు మనకి అర్థం వస్తుంది. ఒకవేళ మనం యాడ్వర్బ్ ఉంచామనుకోండి పలానా ప్లేస్లో ఉన్నాము అని అర్థం వస్తుంది. V4 ఉంచితే మనకి ప్రోగ్రెసివ్ యాక్షన్స్ గురించి మనం చెప్తున్నాము అని అర్థం వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ యాన్ ఎంప్లాయీ. ఐ యామ్ యాన్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అనేది నౌన్. దాని అర్థం నేను ఒక ఉద్యోగిని. షీ ఈజ్ టాల్. షీ ఈజ్ టాల్ అనేది యాడ్జెక్టివ్. షీ ఈజ్ టాల్ అంటే ఆమె పొడుగ్గా ఉంది అని దాని అర్థం. మై ఫాదర్ ఈజ్ ఇన్ ది ఫీల్డ్. మై ఫాదర్ అనేది సింగులర్ నౌన్. సో నేను ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాను. ఇన్ ద ఫీల్డ్ అనేది ప్రపోజిషనల్ ఫ్రేజ్. దీని అర్థం మా నాన్నగారు పొలంలో ఉన్నారు. హీ ఈజ్ దేర్. హీ ఈజ్ దేర్ అనేది యాడ్వర్బ్. అతడు అక్కడ ఉన్నాడు అని దాని అర్థం. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ స్పీకింగ్ ఆన్ టెలివిజన్. భారతదేశం యొక్క ప్రధాని గారు టీవీలో మాట్లాడుతూ ఉన్నారు అని దాని అర్థం. స్పీకింగ్ V4 అంటే ఇప్పుడు మాట్లాడడం అనే ఒక పని జరుగుతూ ఉంది అని దాని అర్థం. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. వీటిని మనం నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ ఆమ్ నాట్ అన్ ఎంప్లాయీ. నేను ఒక ఉద్యోగిని కాదు. షీ ఈజ్ నాట్ టాల్. ఆమె పొడుగ్గా లేదు. మై ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ ది ఫీల్డ్. మా నాన్నగారు పొలంలో లేరు. హీ ఈజ్ నాట్ దేర్. అతడు అక్కడ లేడు. ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ స్పీకింగ్ ఆన్ టెలివిజన్. భారతదేశ ప్రధాని గారు టీవీలో మాట్లాడడం లేదు. ఇంకా మనం ఈ హెల్పింగ్ వర్బ్ని ముందు తీసుకొస్తే పాజిటివ్ ఇంట్రాగేషన్ సెంటెన్స్గా మారుతాయి. యామ్ ఐ అన్ ఎంప్లాయీ. నేను ఒక ఉద్యోగినా. ఈజ్ షీ టాల్. ఆమె పొడుగ్గా ఉందా. ఈజ్ మై ఫాదర్ ఇన్ ది ఫీల్డ్. మా నాన్నగారు పొలంలో ఉన్నారా. ఈజ్ హీ దేర్. అతను అక్కడ ఉన్నాడా. ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్పీకింగ్ ఆన్ టెలివిజన్. భారతదేశ ప్రధాని గారు టీవీలో మాట్లాడుతూ ఉన్నారా. లైక్ దట్ వీ కెన్ మేక్ పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఇంట్రాగేషన్, నెగిటివ్ ఇంట్రాగేషన్ అండ్ సమ్ WH ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మనం తయారు చేయొచ్చు. లెట్ us discuss what we have been discussing for few minutes. మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి వాక్యాలు ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి
తెలుసుకుంటూ ఉన్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉంటే ఆ పని గురించి చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాము. టెంపరరీ యాక్టివిటీస్ గురించి చెప్పడానికి కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాము. ఏదైనా ఒక పని భవిష్యత్తులో పలానా టైంకి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి కూడా మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఇంకా ఒక పని ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అని చెప్పేటప్పుడు కూడా ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు తయారు చేయడానికి మనం ఒక స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ V4. V4కి బదులుగా మనం నౌన్ ఉంచవచ్చు, యాడ్జెక్టివ్ ఉంచవచ్చు, ప్రపోజిషనల్ ఫ్రేజ్ ఉంచవచ్చు, యాడ్వర్బ్ కూడా ఉంచవచ్చు. వీటిని ఉంచితే మనకి ఏం అర్థం వస్తుందో కూడా మనం తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. మీరు ఏం చేయాలంటే కామెంట్ బాక్స్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించి కొన్ని వాక్యాలని కామెంట్ చేయండి. ప్రాక్టీస్ చేయడం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఒక పక్క ప్రొనౌన్స్ ఉంచుకొని ఇక్కడ యామ్ ఆర్ ఈజ్ ఆర్ని ఉంచుకొని ఏదైనా ఒక V4 వెర్బని తీసుకొని పక్కన ఆబ్జెక్ట్ని ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఎలా అంటే ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. He is preparing for the competitive exams. She is preparing for the competitive exams. It is preparing for the competitive exams. I am not preparing for the competitive exams. We are not preparing for the competitive exams. She is not preparing for the competitive exams. Like that, positive sentences, negative sentences, positive interrogation and negative interrogation. ఇలా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఆ ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. I hope you understood well this tense. సో డూ ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ DPN Talks and Sharing YouTube channel. Thanks for watching. This is DPN, your well wisher, signing out until we meet again.